కట్టు కట్టు నడుగట్టు సెల్లలా నీవు అనిలన్న బాట పట్ట సెల్లలో సెల్లలో రావణ చందనాలే వెన్నెలా అనిలన్న కొందనాలే వెన్నెలా రామణ చందనాలే వెన్నెలా అనిలన్న కొందనాలే వెన్నెలా రావణ చందనాలే వెన్నెలా అనిలన్న కొందనాలే వెన్నెలా మన బతుకులు గోర తోడు వెన్నెలే వెన్నెలా మన బాగు చూస తోడు వెన్నెలే వెన్నెలా మన బతుకులు గోర తోడు వెన్నెలే వెన్నెలా మన బాగు చూస తోడు వెన్నెలే వెన్నెలా వారు గుర్తు చెందవద్దు వెన్నెలే వెన్నెలా మన ముందు కష్టముందు వెన్నెలే వెన్నెలా అందుకే మనమంతా కలిసి సెల్లలా అందుకే మనమంతా కలిసి సెల్లలా కారు గుర్తుకే ఓటేతావే సెల్లలే సెల్లలా చందనాలే వెన్నెలా నీగంట కొండనాలే వెన్నెలా కట్టు కట్టు నడుం కట్టు సెల్లలా నీవు అనిలన్న బాధపడ్డ సెల్లలే సెల్లలా చందనాలే వెన్నెలా నీగంట కొండనాలే వెన్నెలా నేను ఒకటి చెప్తున్నా ఏ రాష్ట్రంలో కూడా సాధ్యం కానిది తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ అనేది ఎట్లా సాధ్యమైనదని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పటి వరకు కూడా రైతాంగానికి ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ అనేది సాధ్యం కాలేదు. ఒక కేసీఆర్ వల్లనే ఎట్లా సాధ్యమైనదని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎక్కడ ఉన్నటువంటి దిగువలో ఉన్నటువంటి నీళ్లను ఎగువ ఉన్నటువంటి భూములకు ఎకరానికి గుండెకు నీళ్ళనిచ్చి ఆదుకున్నటువంటి నిజమైన నాయకుడు మన కేసీఆర్ గారు కాదని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేశములో ఎవడలేరు వెన్నెలే వెన్నెలా దేశములో ఎవడలేరు వెన్నెలే వెన్నెలా 24 గంటల వెన్నెలే వెన్నెలా కరెంటులే దచ్చును వెన్నెలే వెన్నెలా 24 గంటల వెన్నెలే వెన్నెలా కరెంటులే దచ్చును వెన్నెలే వెన్నెలా నర్రలు వారిన మెహలరా వెన్నెలే వెన్నెలా నీళ్ళను అందించును వెన్నెలే వెన్నెలా అందుకే మనమంతా కలిసి సెల్లలా కారు గుర్తుకే ఓటేద్దామే సెల్లలో సెల్లలా రావణ చందనాలే వెన్నెలా నీళ్ళ కొందనాలే వెన్నెలా రామణ చందనాలే వెన్నెలా నీళ్ళ కొందనాలే వెన్నెలా రావణ చందనాలే వెన్నెలా నీళ్ళ కొందనాలే వెన్నెలా నేను మళ్ళీ ఒకటి చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు నేను 10 ఏళ్ల కింద చూసిన పేపర్లో పడుతూ ఉంటే అవ్వ తాతలు పోయి నా కొడుకు తాగుతలేడని ఎక్కడో రోడ్ల మీద పేరు కింద పెట్టి చనిపోవుడు లేదంటే అనాథాశ్రమంలో పోయి అక్కడ జాయిన్ అయి బతుకుడు ఎవరి దగ్గరికి పోయి అక్కడిని బతికిన రోజులున్నాయి. కానీ తెలంగాణలో సీఎం కేసీఆర్ గారు వచ్చినాక ప్రతి ఒక్క తల్లికి చెల్లికి అండగా ఉండి 2016 రూపాయల పింఛన్లు 3016 రూపాయల పింఛన్లు తెచ్చి ఆదుకున్నటువంటి నిజమైన కార్యదీక్షదర్శుడు మన కేసీఆర్ గారు అని నేను ఒకసారి అడుగుతా ఉన్నా. ఆలోచన చేసుకోవాలి. గసలు పథకాలు వచ్చినప్పుడే మన కంచంలో మెతికై కనబడ్డారు మన కేసీఆర్ గారు. అది గందు కోసమే మనం అంతా కలిసి కారు గుర్తుకు ఓటు వేసుకోవాలి. కొత్త కోడలు వచ్చినాక వెన్నెలే వెన్నెలా కొత్త కోడలు వచ్చినాక వెన్నెలే వెన్నెలా రేణుకాపురం వెళ్తే వెన్నెలే వెన్నెలా రేణుకాపురం వెళ్తే వెన్నెలే వెన్నెలా చిన్న ముసలమ్మను వెన్నెలే వెన్నెలా చేరదీసిన మనమ్మ వెన్నెలే వెన్నెలా కేసీఆర్ సారు చూడు వెన్నెలే వెన్నెలా 2016 వెన్నెలే వెన్నెలా పింఛన్లను ఇచ్చినారు వెన్నెలే వెన్నెలా కడుపులోన పెట్టుకుని వెన్నెలే వెన్నెలా సాగుకున్న నేతలమ్మ వెన్నెలే వెన్నెలా అందుకే మనం అంతా కలిసి వెన్నెలా కారు గుర్తుకే ఓటేద్దామే సెల్లలే సెల్లలే చందనాలే వెన్నెలా నీళ్ళ కొందనాలే వెన్నెలా కట్టు కట్టు నడుం కట్టు సెల్లలా నీవు కేసీఆర్ బాధపడ్డ సెల్లలే సెల్లలా చందనాలే వెన్నెలా నీళ్ళ కొందనాలే వెన్నెలా మళ్ళీ ఒకటి చెప్తా ఉన్నా. నేను మొన్న పోయిన 10 ఏళ్ల కింద నిజం బండ్లో ఒక తండ్రి చెప్తా ఉన్నాడు, బిడ్డ నా బిడ్డను ఒక బిడ్డను నీళ్లు తేవాలంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచి రావాలి. అదే కేసీఆర్ గారు వచ్చినాక ఆ కష్టపోయింది నా బిడ్డ కన్నీళ్ళు వేయాలని మిషన్ భగీరథ పథకంతోటి ఆ కన్నీళ్లు తుడిచిన మా కేసీఆర్ గారు అని నాకు చెప్పాడు. అదొకప్పుడు సంతోషం అనిపించింది. అదొక అందుకోసమే మనం అంతా కలిసి కారు గుర్తుకు ఓటు వేసుకొని గెలిపించుకోవాలి. ఆడబిడ్డ కన్నీళ్లను ఆడబిడ్డ కన్నీళ్లను వెన్నెలే వెన్నెలా కురిసినాడు కేసీఆర్ వెన్నెలే వెన్నెలా మిషన్ భగీరథ వచ్చి వెన్నెలే వెన్నెలా ఇంటింటికి మంచి నీళ్లు వెన్నెలే వెన్నెలా ఇచ్చిన పిల్లరసు వెన్నెలే వెన్నెలా అందుకే మనం అంతా కలిసి వెన్నెలా కారు గుర్తుకే ఓటేయాలే సెల్లలే సెల్లలా చందనాలే వెన్నెలా నీళ్ళ కొందనాలే
సాధ్యమైనదని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గసంటి పథకాలు రావడం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తంలో వరి పంటల మొదటి స్థానంలో ఉన్నదంటే ఒక్కసారి యాద చేసుకోవాలి. ఎట్లా సాధ్యమైనది? మిషన్ కాకతీయ వచ్చి చెరువులను నింపుకొని భూగర్భ జలాలు పెంచుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని దేశం మొత్తంలో అగ్రస్థానంలో ఉంటున్నటువంటి మన కేసీఆర్ మళ్ళీ ఒకసారి మనం యాద చేసుకోవాలి. తెలంగాణకు శ్రీరామ రక్ష మన కేసీఆర్ గారే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది గందు కోసమే మనమంతా కలిసి కారు గుర్తుగా ఓటు వేసుకోవాలి. మిషన్ కాకతీయ వచ్చి మిషన్ కాకతీయ వచ్చి రైతు బంధు పథకముతో పెట్టుబడి సాయం ఇచ్చి ఆదుకున్న నేతలన్నా అందుకే మనమంతా కలిసి వెళ్ళలా అనిలందరూ గెలిపిద్దామే చెల్లెలే చెల్లెలే కట్టు కట్టున్నాడు కట్టు చెల్లెలా నీవు అనిలన్న బాట వద్ద చెల్లెలే చెల్లెలా మళ్ళొకరు చెప్తా ఉన్నా, ఎక్కడ సాధ్యం కాని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముసలి తాతలకు ముసలి ఎవరకు కళ్ళు కనపడపోతే వాళ్ళ కొడుకులు చేరదీయరు. వాళ్ళ కొడుకులు చేరదీయకుండా గానీ నేనే వాళ్ళ కొడుకై కనబడాలి, వాళ్ళ కంటికి ఆపరేషన్ చేయించాలని సర్కారు ప్రమాణాల్లో కంటి వెలుగు పథకంతో ఆపరేషన్ చేయించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చూపెట్టాలని సాధించినటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్ర సీఎం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకోవాలి. అది అందుకోసమై మనమంతా కలిసి కారు గుర్తుకే ఓటు వేసుకోవాలి. ముసలి తాతలందరికీ అదో కష్టంటి కన్నీళ్ళ బాధలను చూసి ఆడబిడ్డల పెళ్లి చేయాలంటే కన్న తల్లిదండ్రులకు భారమవుతున్నదని ఆలోచించి ఒక మేనమామగా ₹1,00,000 సాయం అందించాలని ఆశించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పరిపాలనలో కళ్యాణ లక్ష్మితోటి ₹1,00,000 సాయం అందించినటువంటి పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ. అదో గందు కోసమై మనమంతా కలిసి రాబోయే ఎన్నికల్లో అనిల్ గారి కారు గుర్తుపైన మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కారు గుర్తుకే ఆడబిడ్డ పెళ్ళైనక గర్భవతైన నాటి నుండి ప్రస్తుతం ఇంటికి వచ్చే వరకు కూడా సంరక్షణ కేసీఆర్ గారు తీసుకొని వాళ్ళని ఇంటికాడ సురక్షితంగా దింపినారు మన కేసీఆర్ గారు. అదో గది ఆలోచించుకోవాలి. గర్భవతై ప్రస్తుతమైన రోజు నుండి ఇంటికి వచ్చే వరకు ఆడబిడ్డ ఉంటే ₹13,000, మగబిడ్డ ఉంటే ₹12,000 కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటికి పంపించినటువంటి నిజమైన కార్యదీక్ష లక్ష్యుడు మన కేసీఆర్ గారు కాదా? ఆలోచించుకోవాలి. అసలు పథకాలు ఏ రాష్ట్రంలో రాలేదు. ఈనాడు మన తెలంగాణలో మన కష్టంలో పలు మెతుకులు పడి మన కడుపు నిండి మన పిల్లల పైన జీవనములు చిందిస్తున్నారంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి నీడాలు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి.
అది గందు కోసమే మనమంతా కలిసి రాబోయే ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైన ఓటును అనిల్ గారి కాలు వేసి అత్యంత భారీ మెజార్టీ కల్పించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సర్కారు చందన